బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆసియా కప్ ఫైనల్స్ లో పాకిస్తాన్ పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మ సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు అతనికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎండి సోనీ బాలాదేవి తిలక్ ను కలిసి అభినందనలు తెలియజేశారు అక్కడే. అయితే ఆసియా కప్ లో 9వసారి భారత్ను విజేతగా నిలిపిన అనంతరం సోమవారం తన సొంత నగరానికి చేరుకున్న తిలక్ వర్మకు అభిమానులు, క్రీడా శాఖ అధికారులు నీరాజనాలు పలికారు. విమానాశ్రయానికి చేరుకున్న తిలక్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన కారు ఎక్కగానే చుట్టుముట్టి తిలక్ తిలక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానుల ఉత్సాహానికి స్పందించిన తిలక్ కారు సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశాడు. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి తిలక్ వర్మను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. విమానాశ్రయంలో తిలక్ సోదరుడు తరుణ్ వర్మ మీడియాతో మాట్లాడాడు. తన తమ్ముడు ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. ఫైనల్ లాంటి మ్యాచ్లో అంత ఒత్తిడిలో తిలక్ అద్భుతంగా ఆడాడని కొనియాడారు. తిలక్ ఆట తీరు చాలా గర్వంగా ఉందని, తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో కీలక సమయంలో క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ శివం దూబేతో కలిసి 60 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కేవలం 53 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు తిలక్ వర్మ ప్రస్తుతం హైదరాబాద్ చేరుకున్నాడు. ఆయన హైదరాబాద్ చేరుకున్న వెంటనే విమానాశ్రయంలో అభిమానులంతా కూడా సందడి చేశారు. తిలక్ వర్మను చూసి అభినందనలు తెలియజేయడానికి చాలామంది అభిమానులు విమానాశ్రయానికి చేరుకున్నారు ఆయన వచ్చే సమయానికి. అయితే శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్యాన్స్ అంతా కలిసి ఘన స్వాగతం పలికారు తిలక్ వర్మకు. అలాగే తిలక్ వర్మకు చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎండి సోనీ బాలాదేవి శాలువా కప్పి పూలదండ వేసి అభినందనలు తెలియజేశారు. వాళ్ళ సంతోషాన్ని ఆయనతో పంచుకున్నారు. సో హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మకి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగతం పలుకుతూ ఉన్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత తిలక్ వర్మ కార్ సన్ రూఫ్ నుంచి అందరితో మాట్లాడి అందరికీ హాయ్ చెప్పారు. సో హాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఎయిర్పోర్ట్కి వచ్చిన వెంటనే అభిమానులంతా కూడా వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి తిలక్ వర్మతో ఘన స్వాగతం పలుకుతూ తిలక్ తిలక్ అంటూ నినాదాలు చేశారు అంతా కూడా. సో తిలక్ పర్ఫార్మెన్స్ ఏషియా కప్ ఫైనల్స్లో అద్భుతంగా ఉంది, అద్భుతంగా రాణించారని చెప్పి అందరూ కూడా కొనియాడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.